కేసీఆర్ ఇలా చేస్తున్నారేంటి? ముందుకొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు మిన్నా అన్నట్లుగా ఎప్పుడో రాజకీయ ప్రవేశం చేసిన కేసీఆర్ కన్నా మొన్నీ మధ్యన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ చాలా చురుగ్గా రాజకీయాలు నడుపుతున్నారు. ఓడినా గెలిచినా ఎప్పుడు ఏదో రకంగా వైసీపీ పార్టీ పేరు వినిపించేలా, జగన్ జాడ కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. 2023 తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మార్పు మంచిది కాదని తెలియజెప్పింది. దీంతో 10 ఏళ్ల తెరాస హవాకు కేసీఆర్ ప్రపంచనానికి బ్రేకులు పడ్డాయి. తెలంగాణ తెచ్చినోడు కాదు, తెలంగాణ ఇచ్చినోడికి ఒక అవకాశం ఇవ్వాలని మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠం కట్టపెట్టారు తెలంగాణ వాసులు. అయితే మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటే 39 స్థానాలతో బీఆర్ఎస్ సర్దుకుంది. ఇందులో బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఎం 1 స్థానంలో తన జెండా ఎగరేసింది. అయితే బీఆర్ఎస్ కన్నా తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ కూడా ప్రభుత్వం మీద తన దూకుడు చూపిస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధనకర్తగా గుర్తింపు పొందిన కేసీఆర్ మాత్రం ఒక్క ఓటమితో కుంగిపోయారని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క విషయంలోనూ కేసీఆర్ ముందుకొచ్చి ప్రజలకు మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందే లేదు. పార్టీ తరఫున నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ కేసీఆర్ పాలు పంచుకోవడం లేదు. అన్నిటినీ కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు చేతికి అప్పగించి కేవలం హోమ్ హౌస్కు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇన్నాళ్ళుగా కూతురు కవిత కోసం కేసీఆర్ మౌనం వహిస్తున్నారనుకున్న వారి ఆలోచనలు కూడా కేసీఆర్ పటాపంచలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత జైలు మీద బయటకు కూడా వచ్చేశారు. అయినా కేసీఆర్ గడప దాటడం లేదు. గడిచిన 6 నెలల నుంచి ప్రజా సమస్యల మీద మౌనం వహించిన కేసీఆర్ ఇప్పుడు కనీసం పార్టీ సమస్యల మీద కూడా స్పందించడం లేదు. కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ వివాదం మీడియాకెక్కి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి రచ్చలిపుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం తనకేమీ పట్టనట్లుగా గమ్మున ఉండిపోయారు. ఇన్నాళ్ళు కేసీఆర్ను దొరాన్న నేతలు సైతం ఇప్పుడు కేసీఆర్ దాక్కున్నారంటూ హేళన చేస్తున్నారు. ఈ విషయంలో కూడా హరీష్ రావే పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ కౌశిక్కి ఇంటి మీద జరిగిన దాడి ఘటనకు నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకుల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టుతో హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను బస్సులో కేశంపేట పిఎస్కు తరలించారు. మార్గ మధ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బస్సుని అడ్డుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడం, హరీష్ రావు భుజానికి గాయమైనట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతున్న కేసీఆర్ మాత్రం మౌనముద్ర విడలేదు. కేసీఆర్తో పోలిస్తే ఏపీలో వైఎస్ జగన్ తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ చాలా వేగంగా రాజకీయ అడుగులు వేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ బలం 151 నుంచి 11కు పడిపోయిన జగన్ మాత్రం ఎక్కడా తగ్గేదిలే అన్నట్లుగా ప్రకృతి విపత్తును కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ నిత్యం మీడియాలో హడావిడి చేస్తున్నారు. అలాగే 4 రాళ్లేసి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తప్పేముంది అంటూ తన పార్టీ నేతలు చేసిన దాడులను సైతం వెనకేసుకొచ్చి అరెస్ట్ అయిన వైసీపీ నాయకులను పరామర్శించడానికి జైలు చుట్టూ తిరుగుతూ ఓదార్పు యాత్రలు చేస్తూ పార్టీ నేతలకు కూడా భరోసా కల్పిస్తున్నారు. ఒక పక్క నుంచి సొంత చెల్లి వైఎస్ షర్మిల నుంచి ఎదురుదాడి ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చూస్తే జగన్తో పోలిస్తే కేసీఆర్ పార్టీకి సొంత రాష్ట్రంలో బలం ఎక్కువే. అయినా కేసీఆర్ బలహీనపడిపోయారు. అలాగే జగన్తో పోలిస్తే కేసీఆర్ మీద ఇప్పటివరకు ఎటువంటి కేసులు లేవు. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు లేవు. కానీ జగన్ అవన్నీ మోస్తూ కూడా ఇంకా రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటున్నారు. దీంతో కేసీఆర్కు జగన్ రాజకీయాలు నేర్పాలేమో అన్న అభిప్రాయం వినబడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.